నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్కు వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇదే వేదికలో ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మంత్రి నారా లోకేష్ గారు పాల్గొన్నారు. ఇక ఐటీ మంత్రి నారా లోకేష్ గారు చేసినటువంటి ప్రసంగం ఆ సభకే హైలైట్గా నిలిచింది. అయితే ఆ సభలో లోకేష్ గారు పదే పదే నమో మంత్రాన్ని జపించారు. చాలాసార్లు నమో నమో అనే పదం వాడారు అని చెప్పి ఇప్పుడు బాగా ట్రోల్ అవుతున్న పరిస్థితి. గతంలో వీళ్ళు మాట్లాడిన మాటలను ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలను కూడా సైడ్ బై సైడ్ వేసి ట్రోల్ చేస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తోంది. ఓవరాల్గా మరి ఈ సభలో లోకేష్ గారి ప్రసంగం గురించి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డిబి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. లోకేష్ గారు ఈరోజు స్పీచ్ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఈ సభలో. కానీ ఆయన చాలాసార్లు నిజంగానే నమో 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 అని చెప్పి ఆయన చాలాసార్లు ఆ మాటను ఉచ్చరించిన నరేంద్ర మోదీ గారికి మరి షార్ట్కట్లో లేదా ముద్దు పేరుగానో లేకపోతే నిక్ నేమ్ గానో పెట్టినట్టున్నారు. చాలా కొత్తగా అనిపించినా కూడా బాగా అనిపించింది ఆయన మాట్లాడుతుంటే. సో అది హైలైట్గా కూడా అనిపించింది. అయితే దీనిపైన ట్రోలింగ్స్ నడుస్తూ ఉన్నాయి. లోకేష్ గారి ప్రసంగాన్ని, ఈ ట్రోలింగ్స్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే లోకేష్ ఒక మెచ్యూర్డ్ లీడర్గా ఇవాళ ప్రజలపై అతను ఒక ముద్ర వేసినటువంటి ఆయన ప్రసంగం ఇవాళ చర్చనీయాంశం అయిందంటే, యువగళం సారథిగా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది అతనే. ఏది 3 పార్టీల పొత్తు ఏర్పాటులో కానీ, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, అక్కడ ప్రధాని మోడీ, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటులో ఆ రోజు ఆయన జరిపిన పాదయాత్ర యువగళం ప్రజలపై ఇవాళ చెరగని ముద్రేయటమే కాదు, ఈ ప్రభుత్వాలను అదే తీసుకురాగలిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇదొక చారిత్రక సందర్భంగా లోకేష్ చేసిన ప్రసంగం ఇవాళ ఏంటి, ఒక్క పాకిస్తాన్ కాదు 100 పాకిస్తాన్లు వచ్చినా భారత్నేమీ చేయలేరన్నాడు. భారత్ వద్ద ఒక మిసైల్ మోడీ ఉంది అని చెప్పాడు. అంటే మోడీని ఆకాశాన్ని ఎత్తేసారని బిగిన్ చేశారు. మీరు అన్నట్టుగా పదే పదే నమో నమో అనడం కూడా వీళ్ళకి పాపం కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు. అంటే రేపు దేశం మొత్తం నమో అని ప్రతిధ్వనిస్తుంది. నిజంగానే యుద్ధమే కనుక జరిగితే, యుద్ధంలో పాకిస్తాన్ కనుక తుదముట్టిస్తే, తుడిచిపెడితే ఇవాళ దేశం మొత్తం నమో నమో అనే ఒక జ్వరం వస్తుందన్నమాట. ఇదేదో కొత్త అంశం కాదు. అంటే ఒక్క పాకిస్తాన్ కాదు 100 పాకిస్తాన్లు ఎదురొచ్చినా భారత్ని పీకేదేం లేదంటే, ఒక్క జగన్ కాదు 100 జగన్లు వచ్చినా అమరావతిని పీకేదేం లేదా? అంటే ఆపేయడానికి పీకేయడానికి అమరావతి ఒక మొక్క లాంటిది కూడా కాదన్నాడు. ఏదో చిరంజీవి డైలాగ్ ఏదో గుర్తొచ్చినట్టుంది. ఏదో సినిమా పీక కోస్తానో ఏదో అంటాడు. ఏదో ఇంద్రా సినిమా డైలాగ్, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అన్నట్టుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి అతను పరారవడం. ఏది ఇంత గొప్ప అకేషన్, 1,00,000 కోట్లతో ఇవాళ రాజధాని అమరావతిలో శంకుస్థాపన, భూమి పూజలు జరుగుతుంటే మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉండకుండా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయి తలదాచుకోవటం. ఇక్కడేమో ఒక పండుగ వాతావరణం మనం చూసాం. తను ఏది లోకేష్ మాట్లాడుతూ అటు భారత్ పాక్ యుద్ధం, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ రాజకీయ యుద్ధం, ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఒక యజ్ఞంలాగా జరుగుతున్నటువంటి అభివృద్ధి. 11 నెలల్లో మరి ఆంధ్రప్రదేశ్కి ఇంత వెన్నుదన్నుగా నరేంద్ర మోడీ నిలబడినప్పుడు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం మనం చూసాం. ఏది తొలి బడ్జెట్లోనే అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు, పోలవరానికి 12,500 కోట్లు ఇచ్చారు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది, 13,500 కోట్లు ఇచ్చారు దానికి, విశాఖ రైల్వే జోన్ ఇవాళ శంకుస్థాపన, భూమి పూజ చేశారు. అసలు విశాఖపట్నంలో ప్రధాని మోడీ మొన్న తొలి అడుగు ఏంటి, అక్కడ 2 లక్షల కోట్లతో అక్కడ అన్ని శంకుస్థాపనలు, భూమి పూజలు చేశారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్గా 1,50,000 కోట్లతో అక్కడ ప్లాంట్. అంటే ఈరోజు ఇక్కడ అమరావతికి ఏమో 49,000 కోట్లతో ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతుండడానికి భూమి పూజ చేశారు. అటు ట్రంక్ రోడ్ల నిర్మాణం కావచ్చు, ఈ ఐకాన్ టవర్స్ కావచ్చు, ఇంకా అక్కడ 1,500 కోట్లతో ఆ క్షిపణి కేంద్రం ఏది నాగాయలంక, దానికి కూడా శంకుస్థాపన జరిగింది. అది 10 ఏళ్లుగా ఆగింది. కృష్ణా జిల్లా నాగాయలంకలో ఇవాళ క్షిపణి కేంద్రం, మిసైల్ సెంటర్
మరి అది వస్తోందంటే ఇవాళ అందరూ ఆహ్వానిస్తున్నటువంటి అంశం. పనిలో పనిగా ఏం చేశారు, 60,000 కోట్లతో నీకు రాయలసీమలో ఎన్హెచ్, ఈ నేషనల్ హైవే ఎక్స్టెన్షన్స్ 4 లేన్ రోడ్లుగా మారుస్తున్నారు. అటు హిందూపూర్ నియోజకవర్గంలో కావచ్చు, అటు అవతల నంద్యాల, లేకపోతే అటు మహబూబ్ నగర్ కూడా వెళ్ళే రోడ్లు, మొత్తం రాయలసీమ ఉత్తరాంధ్రకే 60,000 కోట్లతో ఈరోజు మోడీ శంకుస్థాపన. ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్కి బ్యాక్ బోన్గా ఇవాళ నరేంద్ర మోడీ. ఏది ఆయనే గ్యారంటీ, ఆయన ప్రభుత్వం ఇవాళ షూరిటీ ఇవ్వడం వల్లే నీకు వరల్డ్ బ్యాంక్ నుంచి నీకు మరి 15,000 కోట్లు ఫండింగ్ వచ్చింది. ఏడీబీ మరి ఆల్రెడీ 4,900 కోట్లు రిలీజ్ చేసింది. హడ్కో ఇంకో 12,000 కోట్లు ఇస్తోంది. అంటే 40,000 కోట్లు ఇవాళ ఫండింగ్ ఏజెన్సీలు. అటు జైకా ఇంకా ఎంత ఇస్తుందో చూడాలి. అటు హడ్కో, లేకపోతే ఏడీబీ, ఇటు వరల్డ్ బ్యాంక్, వీటన్నిటికీ ఎవరు గ్యారంటీ? కేంద్ర ప్రభుత్వం. వాటికి నేనే గ్యారంటీ ఇస్తాను, మీరు ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించండి అంటున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మొత్తం దేశమంతా అమరావతి వైపు చూస్తోంది. అమరావతిలో పనులు వేగవంతం అవుతున్న నేపథ్యంలో ఒకవైపేమో కన్స్ట్రక్షన్, మరోవైపేమో ఇన్వెస్ట్మెంట్స్, పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్కి ఈ 10 నెలల్లో వచ్చాయి. ఏంటి? గూగుల్ క్లౌడ్ ఒప్పందం 2 లక్షల కోట్లు అన్నమాట. ఇవాళ విశాఖపట్నంలో వస్తున్న నేపథ్యం. టీసీఎస్ ఆల్రెడీ వచ్చేసింది. 12,000 మందికి అక్కడ ఉపాధి టీసీఎస్ ద్వారా. ఇక్కడ అమరావతిలో ఎక్స్ఎల్ఆర్ఐ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్, అంటే ఇక్కడ ఐఎస్బి ఎట్లాగో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్కడ మన హైదరాబాద్లో, అట్లా అక్కడ కూడా ఒక మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూషన్, ఏది ఎక్స్ఎల్ఆర్ఐ. అదే కాదు విట్, అమృత్, లేకపోతే ఎస్ఆర్ఎం, ఇవన్నీ ఎక్స్టెన్షన్ బిగిన్ అయ్యాయి. ఒక్కొక్కటి 700 కోట్లు 800 కోట్లతో ఆ యూనివర్సిటీలన్నీ కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక యూనివర్సిటీ వస్తుంది. అట్లాగే మనం చూసాం, ఏది స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఒకటి పెడుతున్నారు. అంటే ఎడ్యుకేషన్ హబ్గా ఇవాళ అమరావతి, మెడికల్ హబ్గా అమరావతి, ఎంప్లాయ్మెంట్ హబ్ అక్కడ ఏర్పడుతోంది. అంటే ఇప్పుడు పనులు ఇవాళ ప్రజలు కోరుకునేది. ఇవాళ కార్మికులు కావచ్చు, నీకు అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, గతంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పొట్టం కొట్టాడు. పనులన్నీ కూడా ఆగిపోయినాయి. అటు రోడ్ల నిర్మాణం ఆపేశాడు, ఇటు పేదల ఇళ్ల నిర్మాణం ఆపేశాడు, ఆ తర్వాత ప్రాజెక్టుల్ని పండబెట్టాడు. పోలవరం అసలు మరీ కుంగిపోయింది, మనం చూసాం, డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం ఇసుకంతా కూడా నీకు ఇతర రాష్ట్రాలకి అక్రమ రవాణా, శాండ్ మాఫియా అని చెప్పి రోజుకి 8 కోట్లు జగన్మోహన్ రెడ్డి వసూలు చేసుకున్నాడని ఒక శాండ్ ద్వారా, రోజుకు 2 కోట్లు మద్యం దగ్గర వసూలు చేశాడని లిక్కర్ మాఫియా. అందరూ అరెస్టులు జరుగుతున్న నేపథ్యం. వరుసపెట్టి ఇప్పుడు దగ్గర 6 అరెస్ట్ అయ్యారు. ఏది? ఒక లిక్కర్ మాఫియాలోనే. అంటే ఇప్పుడు మాఫియా రాజుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన, ఒక అభివృద్ధి, ఒక సంక్షేమ పాలన చంద్రబాబు. అంటే కేంద్రం ఎందుకు ఇంత వెన్నుదన్నుగా నిలబడింది? జగన్మోహన్ రెడ్డి ఎందుకని కేంద్రం నుంచి నిధులు రాబట్టలేకపోయాడు? కారణం వాళ్ళ మీద కేసులు. జగన్మోహన్ రెడ్డిపై ఉన్నటువంటి 12 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు, వాటిల్లో 13 ఏళ్లుగా ఆయన బెయిల్పై ఉండటం, ఇలాంటివన్నీ అతను తన పర్సనల్ బెనిఫిట్స్ అడగటం. ఎక్కడో నిమ్మగడ్డ ప్రసాద్ ఏదో ఒక దేశంలో ఆయన ఏదో కాసేపు అక్కడ ఆపేస్తే మొత్తం ఎంపీలందరినీ అక్కడికి పంపించి జార్జియాలో తన మరి భాగస్వామి, వ్యాపార భాగస్వామి, ఆయన విడిపించడం కోసం ఎంపీలతో ప్రధాని దగ్గర పేరేడ్ చేయించాడని మనం మీడియాలో కథనాలు చూసాం. అంటే అవినాష్ రెడ్డిపై కేసులు, తనపై కేసులు, తమ్ముడిపై కేసులు మాఫీ చేయించుకోవడానికే ఈ ఎంపీలందరినీ వాడుకున్నాడు. ఇవాళ కేవలం మరి నువ్వు 33 మంది ఎంపీలతో సాధించలేనిది ఈ ప్రభుత్వం మరి 21 మంది ఎంపీలతో ఎలా సాధించగలిగిందంటే చిత్తశుద్ధి, వీళ్ళకు ఉన్నటువంటి అంకిత భావం. వీళ్ళకి ఏ కేసులు ఏవి లేవన్నమాట. ఇప్పుడు మీరన్నారు ఏంటి, గతంలో అన్న మాటలు ఇప్పుడు అన్న మాటలు ట్రోలింగ్ చేస్తున్నారనో, లేకపోతే అప్పుడు మోడీపై విమర్శలు, ఇప్పుడు మోడీపై పొగడ్తలు. అంటే ఇవాళ అభివృద్ధి, కేంద్ర నిధులు ఇచ్చినప్పుడు పొగట్టంలో తప్పేముంది?
ఈ రాష్ట్రానికి కావాల్సింది ఫండింగ్. అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని ముంచేశాడు జగన్మోహన్ రెడ్డి. 11 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టాడు. ప్రతి రైతు నెత్తిన నీకు 2.5 లక్షల రూపాయలు అప్పు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒకటి అప్పుల్లో నుంచి రాష్ట్రం గట్టెక్కాలా, మళ్ళా ఇక్కడ సంపద సృష్టి జరగాలి అనొచ్చు. ఏది అమరావతిని అప్పుల్లో ముంచుతున్నారు, అప్పులు తెచ్చి అమరావతిని కడుతున్నారు అన్నారు. రకరకాల విమర్శలు చేస్తున్నారు. మీరు తెచ్చారు కదా అప్పులు, మీరు తెచ్చిన అప్పులు ఏమయ్యాయి? జగన్మోహన్ రెడ్డి 11 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఏం కట్టాడు? రోడ్లు వేసాడా? రోడ్లు వేస్తే మరి తెలంగాణ సీఎం అప్పుడు కేసీఆర్ ఎందుకు తిడతాడు? హరీష్ రావు ఎందుకు ఎగతాళి చేస్తాడు? డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర అని గుంతలమయమైనటువంటి రోడ్ల మీద తిప్పుతాం, మాకు ఓట్లు వేస్తారని ఇలాంటి మాటలు ఎందుకు పడ్డారు? అంటే నువ్వు రోడ్లు కొత్త రోడ్లు వేయకపోగా, ఉన్న రోడ్ల మీద గుంతలు పూడ్చకపోగా తెచ్చిన అప్పులను ఏమయ్యాయి? పోలవరం ఏమైనా కట్టావా? అంద్రినీవా సుజల స్రవంతి, లేకపోతే గాలేరు నగరి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఏ ప్రాజెక్టు కన్నా ₹1 నిధులు ఇచ్చాడా? 2014-19లో చంద్రబాబు ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన నీకు సంవత్సరానికి 15,000 కోట్లు ఖర్చు పెట్టాడు. 64,000 కోట్లు ఖర్చు పెట్టారు. అదే జగన్మోహన్ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద అందులో 3వ వంతు ఖర్చు పెట్టలేదు. అంటే 20,000 కోట్లు కూడా నువ్వు ఖర్చు పెట్టలేదు. మొత్తం ప్రాజెక్టులన్నీ పడకేసిన పరిస్థితి. ఇప్పుడు అన్ని ప్రాజెక్టుల నిర్మాణానికి ఇవాళ కేంద్రం నిధులు ఇస్తోంది. పోలవరం ఇవాళ జాతీయ ప్రాజెక్టుగా మరి ఇన్ని నిధులు ఇస్తున్నప్పుడు నమో నమో అంటే తప్పేంటి? దానికి మీరు ఎగతాళి చేయాల్సిన అవసరం ఏంటి? ఇవాళ కేంద్రం యొక్క వెంటిలేషన్ మీద ఆంధ్రప్రదేశ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని వెంటిలేటర్లో పడుకోబెట్టాడు. కేంద్రమే దీనికి ఆక్సిజన్ ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇవాళ లోకేష్ ప్రసంగాన్ని మీరు చూడండి. అతను ఏ విధంగా రాటుదేలాడో తెలుసుకోండి. అతని ప్రసంగం ప్రజలపై ఎంత ముద్రపడిందో చూడండి. అంతే తప్ప ఇలాంటి విమర్శల వల్ల మీ యొక్క తక్కువతనం బయటపడుతుంది, లేఖితనం బయటపడుతుంది తప్ప అతనికి నష్టమేమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.